మరి మనము సమయాన్ని చాలా మరి సద్వినియోగం చేసుకుందాం, ముందుకు సాగుదాం. ఈ సమయంలో ప్రత్యేకముగా ఇంతవరకు జరిగినటువంటి కార్యక్రమం ఒక వంతైతే ఇప్పుడు జరగబోతున్నటువంటి కార్యక్రమము చాలా ప్రాముఖ్యమైనది. కనుక మనము ప్రార్థనల ద్వారా ఈ కార్యక్రమాన్ని మనము ముందుకు జరిపిద్దాం. మరి వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో ప్రియరా, మరి రామచంద్రపురము, అలాగే దరువుపేట, అలాగే ఇంకా అనేక ప్రాంతాలలో మరి బహుబలమైనటువంటి సేవ చేస్తున్నటువంటి దైవజనులు జయరాజన్ని గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాను. వారు వస్తూ ఉండగా మనము చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని గణపరుచుకుందాం. ఇక్కడ ప్రారంభంలో పరిచర్య ప్రారంభిస్తున్నటువంటి దినాలలో మరి కొన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు నాకు చక్కటి సూచనలు, చక్కటి ఆలోచనలు ఇచ్చి ఎవరు కూడా నన్ను ప్రోత్సహించలేదు. కానీ ఇక్కడ ప్రారంభము మరి దేవుని యొక్క వాక్యం అనేటువంటి పునాది మేము ఇక్కడ వేసినప్పుడు మరి చక్కగా నన్ను ఎంతగానో ప్రోత్సహించారు, చక్కటి సలహాలు ఇచ్చేవారు జయరాజ్ గారు. వారిని బట్టి ప్రభు నామాన్ని గణపరుస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగే ప్రియరా, ఈ సమయంలో మన మధ్యలో యేసు గారు మరి సహోదరులు యవన కాలం ఉన్నటువంటి మరి అనేక ప్రాంతాల్లో సువార్త ప్రకటిస్తూ దేవుని పరిచయంలో ముందుకు కొనసాగుతూ ఉన్నారు. సహోదరుని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. చెప్పలు కొడతాం మనమందరం కూడా. ఇంకా మా కాకినాడ నుంచి చాలా మంది రావడానికి సిద్ధపడ్డారండి. అయితే మేము 2 ఆటోలే పెట్టాం. తర్వాత వారు వస్తారన్నారు, కానీ మరలా ఆటోలు సరిపోక నెక్స్ట్ టైం వద్దురు కానీ చెప్పాము. అయినా కూడా ఈరోజు మరి చక్కగా కార్యక్రమం జరుగుతుంది. అలాగే మన గంగవరం ప్రాంత బిడ్డలందరూ కూడా మరి చక్కగా వచ్చారు. మరి చక్కగా వారు మరి ప్రేమ విందు కూడా పాల్గొంటున్నారు. థ్యాంక్ యూ బ్రదర్. ఈ సమయం ప్రియరా, మరి కాకినాడ నుంచి మరి సేవకులు రాబోతున్నారు, మార్గ మధ్యలో ఉన్నారు. మనము మరి త్వరగా ముందుకు వెళ్దాం. ప్రియరా, ఇంకా రావలసినటువంటి మన ప్రియ బిడ్డలందరినీ బట్టి నేను ప్రార్థన చేస్తున్నాను. మరి ఈరోజు ఈ కార్యక్రమం ఇంత చక్కగా కొనసాగుతోంది. మరి కాకినాడలో ప్రియరా మరి ఎంతో భారభరితమైనటువంటి పరిచర్య చేస్తూ యవ్వన కాలంలో ఉంటూ మరి అనేక కార్యక్రమాల్లో నాకు సహకారులుగా, నాకు ప్రోత్సాహకరంగా ఉంటూ మేము అనేక ప్రాంతాలలో మరి కలిసి ప్రభువును స్తుతించినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈరోజు వారు మన మధ్య ఉండడం చాలా సంతోషకరము. మరి రఫాయిల్ గారిని నేను వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాను. మనమందరం కూడా చప్పట్లు కొడుతూ మన ఆహ్వానాన్ని తెలియజేద్దాం. గట్టిగా కొట్టాలి చప్పట్లు. కాకినాడ గంగవరం చప్పట్లు అదిరిపోవాలి. ఈ సమయంలో ఇంకా 2 కొరియోగ్రఫీస్ ఉన్నాయండి. మరి మీరు ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. చిన్నపిల్లలు కూడా చక్కగా, థ్యాంక్ యూ బ్రదర్, చిన్నపిల్లలు కూడా చక్కగా మరి కొరియోగ్రఫీస్ అన్ని నేర్చుకున్నారు. మరి మేము ఏ సంవత్సరం వేయించలేదు, ఇదే మొదటిసారి. దేవునికి మహిమ కలుగును గాక. మరి కాకినాడలో కూడా ఎప్పుడు వేయించలేదు. మరి ఈ సమయంలో చిన్నారి వచ్చి కొన్ని మాటలు, వాక్యాలు మనకు తెలియజేస్తుంది. మనము శ్రద్ధగా దేవుని యొక్క మాటలు విందాము. తర్వాత మరి వాక్య పఠనము, అలాగే మరి జయరాజ్ అన్నయ్య గారు కొద్ది నిమిషాలు వాక్య సందేశాన్ని అందిస్తారు. తర్వాత మనము ప్రార్థనలు చేసుకుని ప్రేమ విందులో పాల్గొంటూ మనము కార్యక్రమాలు ముగించుకుందాం. హల్లెలూయా. నేను చెప్పబోతుంది ఆదికాండము 22:17 వచనం. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను, సముద్ర తీరమందిలి ఇసుక వలెను నీ సంతానము నిశ్చయముగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందరు. హల్లెలూయా. చిన్న వాక్యం దేవుడు దీర్చును గాక. ఇంకా ప్రియరా, మరి కాకినాడ నుంచి కూడా చాలా మంది పిల్లలు ఉన్నారు వాక్యం చెప్పడానికి. మరి సమయం లేదు కనుక కార్యక్రమాన్ని కూడా ముగిస్తూ ఉన్నాం. ఈ సమయంలో మనము వాక్య పఠనము చదువుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి రఫాయిల్ గారు
లూకా సువార్త 2వ అధ్యాయము 8 నుండి 14 వరకు వారు చదవలసిందిగా మనం చేస్తున్నాను. తర్వాత మనము ఆరాధన చేసుకుంటూ ప్రార్థన చేసుకుని వాక్య సందేశానికి వెళ్దాం. దేవుని పరిశుద్ధ నామమునకు మంచిది. ప్రియులారా, మరికి దేవుడు అనుగ్రహించిన ఈ గొప్ప సమయమును బట్టి, తరుణమును బట్టి ప్రభువు మహిమ పొందవాలను కావాలను కాబట్టి ఆయనకిష్టమైన ప్రజల ద్వారా ఈ క్రిస్మస్ కోడికను ఏర్పాటు చేయటం దేవుని చిత్తమై ఉన్నది. మరి లాజర్ బాబు గారి యొక్క పరిస్థితి, పరిచర్య సమస్తము దేవుడు చూస్తూ ఉన్నాడు. మరి దానిని ప్రేమించి మనలందరినీ ఈ విధముగా సమకూర్చిన దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి సమయంలో లూకా శుభవార్త 2వ అధ్యాయము 8 నుండి 14 వచనాలు ఈ విధముగా రాయబడి ఉన్నవి. మీ దగ్గర ఉన్న బైబిల్ను తెరిచి చూడండి. నేను చదువుతున్నవి అందులో ఉన్నవో లేవో మీరే చూసి చెప్పాలి. ఎందుకంటే ఇవి దేవుడి మాటలు కాబట్టి మనం చక్కగా చదువుతూ ఆ మాటలను మనము గ్రహించుదాం. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనిచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికే మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచు ఉండెను. ఆమేన్. దేవుడి మాటను బట్టి వాక్యము మనందరి వెనుకడిలో దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్. దైవజనులకు నా సమయం ఇస్తున్నాను. వారికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ. చాలా సంతోషం అండి. మరి సేవకులు వాక్యం చదివించారు, వారికి నా ప్రత్యేకమైన వందనాలు. మరి వారు కాకినాడ ప్రాంతం నుండి ఈ ప్రాంతానికి వచ్చారు. నిజంగా చాలా దూర ప్రాంతం అండి. మరి అయినా కూడా మన గంగవర ప్రాంత సంఘ బిడ్డలను, మన ప్రాంత బిడ్డలందరినీ కూడా ప్రేమించి ఈ క్రిస్మస్ కూడికలో పాల్గొవాలని వారు ఎంతో మరి యొక్క పరిచర్ను కూడా వారు చూడాలని ఎంతో ఆశతో వచ్చారు. వారికి మరొకసారి నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మరి యేసు గారు ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాను. మనం తర్వాత వాక్య సందేశానికి వెళ్దాం. అందరూ తలలో వంచండి. చిన్న ప్రార్థన చేసుకున్నాము. దయగల దేవ, కృపగల తండ్రి, ప్రేమ స్వరూపి, సర్వోన్నత గల దేవ, ఆకాశ మహాకాశములను పట్టజాలని నీ నామమునకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాము దేవ. తండ్రి, లోకములో ఉన్న ప్రతి మానవుడిని పరలోక రాజ్యములోకి చేర్చడానికి, స్వర్గములోకి ప్రవేశపెట్టడానికి దేవా నీ కుమారుడే తండ్రి ఈ డిసెంబర్ నెలలో ఈ లోకానికి వచ్చి మా అందరి కొరకు తండ్రి నీ కుమారుడు పుట్టి ఉన్నాడని మేము నమ్మొచ్చున్నాము దేవ. ఏర్పాటు చేసిన ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి దేవా. నీకు మహిమకరంగా వచ్చిన వారందరికీ దీవెనకరంగా మీరు మార్చండి. చక్కటి పాటల ద్వారా ఇంతవరకు నీ నామాన్ని మహిమపరిచి ఘనపరిచి ఉన్నాం దేవా. ఈ సమయంలో తండ్రి నీ విలువైన మాటలు నీ దైవ సేవకులు ప్రకటిస్తుండగా తండ్రి మీ నడిపింపు దయచేయండి. నీ ఆత్మ సహాయముతో మీరే వచ్చిన వారందరితో మాట్లాడండి.
దేవాయి గంగవర ప్రాంతంలో తండ్రి నీ పనిని జరిగిస్తున్న, పరిచర్య చేస్తున్న లాజరస్ గారిని, అలాగే సత్యపాలని జ్ఞాపకం చేసుకోండి. నీ పిల్లలు ఎంతగానో ప్రయాసపడి దేవా అనేక ఆత్మలను రక్షించడానికి, అనేకులకి తండ్రి మంచి మార్గములో నిలబెట్టడానికి వారు తీసుకున్న నిర్ణయం తండ్రి మీరు ఫలభరితంగా మార్చమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ ఒక ప్రార్థనకి ఎందరైతే దేవా తండ్రి ప్రోత్సహించి ఉన్నారో ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రయాసపడి ఆసక్తి కలిగి వచ్చిన ప్రతి ఒక్కరితో తండ్రి మీరు మాట్లాడండి. ఈ ప్రాంతాన్ని మీరు ప్రేమించి ఉన్నారని మేము నమ్ముచున్నాము దేవా తండ్రి. ఈ వీధిలో నివసిస్తున్న ప్రతి ఒక్క గృహాన్ని మీరు దర్శించండి, ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దీవించండి తండ్రి. ప్రతి ఒక్కరూ తండ్రి నీ నామము చాలా ఉన్నతమైనదని, లోక రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువు అని వారు హృదయములో విశ్వాసించడానికి మీ సహాయం నిండుగా దయచేయండి. చక్కటి వాతావరణం ఇచ్చి ఈ విధంగా తండ్రి ఈ ఆరాధన క్రమాన్ని తండ్రి జరిపిస్తున్న విధానం బట్టి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఈ సమయంలో మీరే మా అందరితో నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారు గూర్చి వార్త నీ దైవ సేవకుల నోట మీరే పలికించమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున చిన్న ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. మరి అవకాశం ఇచ్చిన దైవ సేవకులకు ప్రభు పేట వందనాలండి. మరి ప్రార్థనలు నడిపించిన మరి దేవుని సేవకులు, సహోదరులు, మరి యేసు గారిని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను, వారికి ప్రత్యేకమైన వందనాలు. ప్రభునందు ప్రియరా, మరి మనము వాక్య సందేశానికి వెళ్దాం. మరి రామచంద్రపురంలో సేవ చేస్తూ, అలాగే దరువుపేట పరిసర ప్రాంతాల్లోనూ, అలాగే కోనసీమ, కాకినాడ జిల్లాలో కూడా బహుభారభరితమైనటువంటి పరిచర్య చేసినటువంటి దేవుని సేవకులు మరి జయరాజ్ అన్నయ్య గారు మాకెంతో ఆత్మలు, చక్కటి మమ్మల్ని ప్రోత్సహించే సేవకులు. ఈరోజు ఈ సమయంలో కొద్ది నిమిషాలు వాక్య సందేశాన్ని అందించవలసిందిగా మనం చేస్తున్నాను. మనమందరం కూడా శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ప్రార్థన చేసుకుందామండి. మహాగణుడు, మహోన్నతుడు, సర్వ మీరు మాతో మాట్లాడమని కోరుతూ ప్రయాసపడిన వారిని, వింటున్న వారిని జ్ఞాపకం చేసుకోమని యేసు క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ముందుగా ఈ కూడిక ఇలా జరగాలి అంటే ముందుగా ఈ వీధిలో ఉన్నవారు సహకారం చాలా అవసరమండి. ఎందుకంటే అందరూ ప్రేమతో ఆదరిస్తేనే ఏ కార్యక్రమమైనా జరుగుతుంది. మరి ఎంతో మంచి స్వభావముతో, ప్రేమతో మరి వీధిని వాడుకుంటున్నారు, ఈ పక్క వీధిని వాడుకుంటూ ఉన్నారు. కనుక మీ అందరికీ కూడా, ఈ వీధుల్లో ఉన్న కుటుంబాలందరికీ కూడా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట శుభములు తెలియచేస్తూ, ఈరోజు క్రిస్మస్గా క్రీస్తు భూమి మీదకి వచ్చినటువంటి ఆ సందర్భాలను జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు ఒక మంచి చక్కటి వాతావరణాన్ని మనకు అనుకూలపరిచినందుకు దేవునికి మహిమ కలుగును గాక. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకు వచ్చాడు. ఆయన అంటే కొత్త దేవుడేమీ కాదు, కానీ పరలోకములో ఉన్న యేసు ప్రభు వారు మనిషి కుమారుడుగా భూమి మీదకు వచ్చాడు. ఆయన పరలోకములో భూమి మీదకు రాకముందు పరలోకములో ఈ సర్వాధికారము కలిగిన దేవుడుగా, సమస్త సృష్టికి కారణభూతుడుగా ఉన్నటువంటి ఆయన భూమి మీదకి వచ్చినటువంటి రోజునే నిజానికి బైబిలులో ఎక్కడా కూడా ఫలానా రోజున పుట్టాడు అనడానికి ఆధారాలు ఏమీ లేవు. కానీ ఆయన పుట్టాడు అన్నది ప్రపంచం అంతా నమ్మే సత్యం. ఎలా నమ్ముతుంది అంటే
ఈరోజు మనం 2024వ సంవత్సరం అని రాస్తున్నాము అంటే దానికి ముందు క్రీస్తు శకము 2024వ సంవత్సరం అని రాస్తున్నాం. అలాగే క్రీస్తు రాకముందు ఉన్న సంవత్సరాలను క్రీస్తు పూర్వము అని విభజించారు. ఒక విషయం ఆలోచన చేయండి. యేసు ప్రభువు ప్రపంచములో ఒక మహా దేవుడుగా కొనియాడబడుతున్నాడు గనుకనే ఆయనకు కాలాన్ని విభజించడానికి మధ్యవర్తిగా ఆయన ఉన్నాడు. చూడండి, క్రీస్తు పూర్వము క్రీస్తు శకము అనే పేర్లను ఆయనకు ఉపయోగించారు అంటే యేసు ప్రభువులో ఉన్నటువంటి ఆ గొప్పతనం ఏమిటో మనకు అర్థం కావాలి. నిజానికి క్రిస్మస్ అనేది ఎక్కడో ఒక దేశంలో జరిగే పండుగ కాదిది. క్రిస్మస్ అనేది ప్రపంచములోని అన్ని దేశాలలో కూడా జరుగుతుంది. ఎంత విచిత్రమో చూడండి. డిసెంబర్ 25 అనేది ప్రపంచములోని అన్ని దేశాలకు సెలవు దినం. అంటే ఒక దేవుడి పేరుతో ప్రపంచానికి సెలవు దినం వచ్చింది అంటే చూడండి, యేసు ప్రభువు పేరుతో ఆ మొత్తం ప్రపంచానికి సెలవు వచ్చింది అంటే యేసు ప్రభు అనే దేవుడు ప్రపంచములో అనేక మంది మధ్య కొనియాడబడుచున్నాడు. అందుకే ఈరోజు మనం ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చాడు అని ఈరోజు మనం ఈ రీతిగా ఇలాగా కూడుకుంటూ ఉన్నాం. నిజానికి ఆయనలో ఏ ఘనత లేకపోతే, ఏ సందర్భము లేకపోతే, ఏ ప్రత్యేకత లేకపోతే ఆయనను మనం ఏం చేయలేం, గుర్తించలేం. కనుక యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చారన్నది మనకు అర్థమవుతుంది. అది నిజము అని మనకు అర్థమవుతూ ఉంది. నిజము అని అర్థమవుతూ ఉంది కనుక ఆ యేసు ప్రభు వారు అసలు ఎందుకు వచ్చారు భూమి మీదకి? ఏమండి, పరలోకములో ఉన్న దేవుడు భూమి మీదకి ఎందుకు రావాలి? భూమి మీదకి ఎందుకు రావాలి? దేవుడు అంటే పరలోకములో నుండి శాసించాలి కానీ భూమి మీదకి అంత రావాల్సిన అవసరత ఏముందండి అనుకుంటే, ఆయన గ్రంథములో నుంచి మనకు కనబడుతూ ఉంది. ఇక్కడ ఒక వచనం కనబడుతూ ఉంది, చూడండి ఒకసారి. మా వెనక ఉన్నటువంటి బ్యానర్ మీద ఒక వచనం కనబడతా ఉంది. లూకాసు వార్త 19వ అధ్యాయంలో ఈ మాట మనకి కనబడుతూ ఉంది. లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనములో, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెనని ఆయనతో చెప్పెను. నశించిన దానిని రక్షించాలి. యేసు ప్రభు భూమి మీదకి రావడం వెనుకున్న కారణం ఏమిటి అంటే నశించిన వారిని రక్షించాలి. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు భూమి మీదకి? నశించిన వారిని రక్షించడానికి. అసలు నశించేది ఏమిటి అంటే, ఏమంటే ఒక చెట్టును నాటారు, కొంతకాలానికి ఆ చెట్టు ఏమైపోద్ది? కాయలు కాసి బాగా ఎదిగిన తర్వాత కొన్ని సంవత్సరాలకు ఆ చెట్టు నాశనం అయిపోద్ది. సరే, భూమి మీద బ్రతుకుతున్న మనమేమైనా శాశ్వతమా అంటే మనము కూడా ఏదో ఒక రోజు నశించిపోతాం. అసలు భూమి మీద ఉన్న ఏ వస్తువైనా ఏదో ఒక రోజు నశించిపోతుంది. మరి యేసు ప్రభు దేనిని రక్షించడానికి వచ్చాడు అంటే నశించిన దానిని రక్షించడానికి వచ్చాడట. నశించినది అంటే ఏమిటి అంటే మన మనుషులు నశించిపోతా ఉన్నారు. ఎలాగు నశించిపోతున్నారు అంటే, పుట్టినప్పుడు అందరం ఎలాంటి వారమండి? పుట్టినప్పుడు అందరూ మనం చేతుల్లోకి తీసుకునే బిడ్డలు చాలా పరిశుద్ధుల బిడ్డలు. వారికి ఏ కల్మషమో తెలియదు, వారికి కక్షలు తెలియవు, వారికి క్రోధాలు తెలియవు. వారు నిజముగా ఒక్క మాటలో చెప్పాలి అంటే పిల్లలు దేవుళ్ళు వంటి వారు. దేవుళ్ళు వంటి వారు పిల్లలు.
అందుకే ప్రభు అంటారు, ఈ పిల్లల లాంటి వారిగా మీరు మారితేనే నేనున్న రాజ్యాన్ని మీకు ఇస్తాను అంటాడు. అంటే నశించిపోయేది ఏమిటి అంటే, నశించువారు ఎవరు అంటే, వస్తువులు నాశనం అయిపోయినా పర్వాలేదు, మరొక వస్తువును కొనుక్కోగలం. చెట్లు నాశనం అయిపోయినా మరొక చెట్టును నాటగలుగుతున్నాం. కానీ మనుషుల్ని నడిపించే శక్తి ఒకటి ఉంది. దానిని ఆత్మ అని ప్రబోధిస్తున్నాం, మాట్లాడుతూ ఉన్నాం. ఇప్పుడు ఆత్మ నశించిపోకూడదు. ఆత్మ అంటే ఏమిటండి? మరి అదొక ప్రశ్న కదా మనందరికీ. ఆత్మ అంటే మనిషి దేహాన్ని నడిపించే ఒక అతీతమైన శక్తి. ఈరోజు నాలో ఒక ఆత్మ ఉంది గనుకనే నేను ఇలా నిలబడి మాట్లాడగలుగుతున్నాను. మీలో ఆత్మ ఉంది కనుకనే ఇదిగో మీరు కూడా ఇలా రాగలిగారు, వినగలుగుతున్నారు. కనుక ఆత్మను రక్షించాలి. అంటే మనలో ఉన్న ఆత్మ మనిషిని నడిపించే ఒక మహాశక్తి. ఇదిగో పాప పంకిలమైపోతున్నటువంటి సమాజములో ఈరోజు ఎన్ని రకాల మనుషుల మధ్య భేదాభిప్రాయాలు చూడండి. ప్రతి దానికి గొడవలే గొడవలే గొడవలే. ఎన్ని రకాల దుర్మార్గాలు, ఎన్ని రకాల పరిస్థితులు మానవ సమాజంలో మనం చూస్తూ ఉన్నామంటే నిజానికి ఎంతో భయం కలుగుతూ ఉందండి. రోడ్డు మీద వెళ్ళి ఇంటికి వచ్చేంత వరకు మన పరిస్థితులు ఎలా ఉంటాయో కూడా తెలియనంత దారుణంగా కనబడుతూ ఉన్నాయి. మనుషులు మరి ఎందుకు ఇంత కఠినాత్ములుగా మారిపోయారు? పుట్టినప్పుడు ఎవరైనా ఇదిగో నేను నరహంతకుడవుతాను, నేను దొంగనవుతానని ఎవరూ రాలేదే. అందరము పరిశుద్ధులము, నిజంగా దేవుళ్ళు వంటి వారమే కదా. అయితే ఇదిగో మనుషులు నాశనానికి వెళుతున్నారు, మనుషులు చెడిపోతున్నారు, పాపము చేసి పాపాత్ములుగా ఉన్నారు. ఈ పాపము ఏమి చేస్తుంది అంటే, పాపము మనిషిని నరకాగ్ని గుండానికి నడిపిస్తుంది. ఇప్పుడు నశించిపోయేది ఏమిటి అంటే, మనిషిలో ఉన్న ఆత్మ పాపము చేత నశిస్తే ఆ పాపము వలన కలిగేటువంటి శిక్ష ఏమిటి అంటే నరకము అనే ఒక మహాస్థితి ఉంది. ఏమండి, నరకం అంటే నమ్మడానికి మనం చూడలేదు కదా. చూడని దాని గురించి నమ్మడం ఏమిటి అండి అని మనకు ఒక ప్రశ్న కలుగుతా ఉంది. నిజమే దేవుని బిడ్డలారా. మరి సూర్యుడిని మనం చూస్తా ఉన్నాము కదా. దాదాపు సృష్టి పుట్టిన దగ్గర నుంచి ఆ సూర్యుడు మనకు వెలుగునిస్తూనే ఉన్నాడు. నిజం చెప్పండి, సూర్యుడి యొక్క వెలుగులో ఏమైనా తేడా వచ్చిందా? ప్రతి సంవత్సరం ఎండలు పెరుగుతూ ఉన్నాయా? అమ్మ, అర్థమైందా? సూర్యుడి యొక్క కాంతి శక్తి ఏమైనా తగ్గిపోయిందా? మీరు గ్యాస్ బండ్ కొనుక్కుంటారో ఎన్ని నెలలు వస్తుంది? ఒక 2 నెలలు వస్తుంది, లేదా 3 నెలలు వస్తుంది. కానీ ఇన్ని సంవత్సరాలైనా ఆ సూర్యుడి యొక్క శక్తి తరిగిపోలేదు అంటే ఇదిగో పాపము చేత పీడింపబడుతున్న వారు ఆ పాపములో చచ్చిపోకూడదు, ఆ పాపముతో చచ్చిపోకూడదని నశించిపోతున్న ఆత్మలను వెదకి వెదకి రక్షించాలనే ఈ చిన్న ప్రయత్నాన్ని ఇదిగో ఈ స్థానికంగా ఉన్న చిన్న సంఘము ఇదిగో ఇంత ఖర్చు పెట్టి యేసు ప్రభు యొక్క జన్మదినము గురించి ఎందుకు వచ్చాడో తెలియపరచడానికి ఈరోజు ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నారు దేవుని బిడ్డలారా. మరి నశించిపోయేది ఏమిటి అంటే, వస్తువు నశించిపోతే కొనుక్కోగలుగుతాము కానీ ఆత్మను నశింపజేసుకుంటే, మనలో ఉన్న ఆత్మను నశింపజేసుకుంటే దానికి తరతరాల శిక్ష ఉంది అని జ్ఞాపకం చేయడానికే, ఆ నరక శిక్ష నుండి తప్పించడానికే, ఆ పాపములో నుండి విడిపించడానికే ఇదిగో మనిషి కుమారుడు నశించిన వారిని వెదకి రక్షించాలి. అందుకే వచ్చాడండి యేసు ప్రభు. పాపములో ఉన్న వారికి విడుదల కావాలి. పాపములో ఉన్న వారికి ఏం కావాలి? విడుదల కావాలి. ఆ విడుదల కొరకే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి రావడం అనేది జరిగింది. నిజానికి పాపము చేస్తే ఏం చేయాలండి? తప్పు చేసిన వారికి ఏం చేయాలి తెలుసమ్మా? తప్పు చేసిన వారికి ఏం చేస్తారు?
వినాలి, ఒక 10 నిమిషాలు దేవుడి మాటలు వినాలి. తప్పు చేసిన వారికి ఏం జరగాలమ్మా? శిక్ష అమలు కావాలి. ప్రతి మనిషికి శిక్ష అమలు చేయడం ప్రారంభిస్తే నిజం చెప్పండి, మన అందరము భూమి మీద ఉండగలమా? ఉండలేం. నిజంగా ఇదిగో, ప్రతి ఒక్కరూ దొరికితేనే దొంగ, దొరకకపోతే అందరూ ఎలా ఉంటారు? దొరలుగానే ఉంటారు. అంటే కారణం ఏంటంటే మనము దొరికితేనే దొంగని సమాజానికి కనబడుతూ ఉన్నాం. నిజానికి అందరిలో కూడా పాపం ఉంది. అది తెలియకుండానే మనం చేసుకుంటూ మన జీవితాలు నడిచిపోతూ ఉన్నాయి. అయితే దేవుని బిడ్డలారా, మన ఆత్మను రక్షించడానికి నశించిపోతున్న ఈ ఆత్మ నరకాగ్ని గుండానికి పోకూడదని, ఈ శిక్ష నుండి మనకు విడుదల దొరకడానికి యేసు ప్రభువారు భూమి మీదకి రావడం జరిగింది. అయితే యేసు ప్రభువారు మరి ఆయన శిక్షించాలి కదా, తప్పు చేసిన వారిని ఏం చేయాలండి? శిక్షించాలి కదా. మరి యేసు ప్రభువారు కాపాడుతున్నాడు ఏంటండి? యేసు ప్రభువారు ఏం చేస్తున్నారు? కాపాడుతున్నాడు. అంటే పాపానికి శిక్ష అమలు అవ్వాలి అంటే యేసు ప్రభు గారు ఏమో కాపాడుతాను అంటున్నాడు. ఇదేంటండి? దుష్టులనేమో శిక్షించాలి, మంచివారినేమో కాపాడాలంటుంది లోకం. కానీ యేసు ప్రభు అంటున్నాడు, ఆ దుష్టులైన వారినే నేను కాపాడతాను. నిజానికి మనం అందరం అనుకుంటున్నాం, నేను మంచివాణ్ణి అనుకుంటున్నాం. కానీ మన మనసు చెప్పండి, మన మనసులో ఎన్ని భయంకరమైన తప్పుడు ఆలోచనలు పుడుతున్నాయి ఈరోజు. పాపం అంటే ఏమనుకున్నారో తెలుసా? చేస్తేనే పాపం అనుకున్నారు. అసలు మన మనసు నిండిపోయిన దాన్ని గ్రహించండి. మన మనసులోనే పాపము చోటు చేసుకుని ఉంది. అయితే పాపము చేసిన వాడిని ఏలెత్తి చూపుతున్నామో, ఇదిగో వాడు పాపండి, వాడు తప్పుడు మనిషి అండి, వాడు చెడ్డవాడండి, వాడు మంచివాడు కాదండి అంటున్నాం. నిజమే. అసలు మనలో మరి ఏ పరిస్థితి ఉంది? మనము కూడా అట్టివారమే కదండి. మరి తప్పు చేసిన వాడికల్లా శిక్ష అమలు చేస్తే ఈరోజు నువ్వు నేను ఎప్పుడో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలి. మరి ఎందుకు దేవుడు మనల్ని కాపాడుతున్నాడు అంటే, దేవుడు ప్రతి ఒక్కరి పట్ల జాలి కలిగిన వాడై ఉన్నాడు. దేవుడు క్షమాగుణం కలిగిన వాడై ఉన్నాడు. అందుకే యేసు ప్రభు పేరు చెప్తే ప్రపంచం అంతా గుర్తొచ్చేది ఏంటో తెలుసండి? క్షమించే దేవుడు. చూడండి, పక్కింటి వారు ఎవరైనా తప్పు చేశారనుకోండి, మనం వెంటనే వారి మీద నిందలు మోపేస్తాం. వెంటనే మనం వారి మీద ఆ అభాండాలు వేసి వారితో మనం గొడవకు దిగుతూ ఉంటాం. కానీ ఏదో ఒక క్షణంలో మనము అటువంటి వారమే. తప్పు చేసిన వారిని, వారి జీవితాలు బయటకు పెట్టేస్తూ ఉంటాం. తప్పు చేసిన వారు ఎవరైనా కనబడ్డారనుకోండి, వెంటనే వారి గురించి మనం ప్రచారం చేసేస్తూ ఉంటాం. కానీ ఒక నిమిషం ఆలోచిస్తే మనమును అటువంటి వారమే కదా, మనమును తప్పులు చేసిన వారమే కదా. అదే మన ఇంట్లో తప్పులైతే ఏం చేస్తామో తెలుసండి? దాచేస్తాం. ఎదుటింటి వారి తప్పులేమో అందరికీ తెలిసిపోవాలనుకుంటాం. మనమేదో గొప్ప నీతిమంతులు అనుకుంటాం, ఎదుటి వారేమో చెడ్డవారు అనుకుంటాం. అందుకే యేసు ప్రభు వారు ఏం చేశారో తెలుసా? మనుషులందరూ పాపము చేశారు గనుక ఆ పాపములో ఉన్న వారి పక్షాన ఒక వ్యక్తి నిలబడాలి. చూడండి, మన గ్రామాల్లో కానీ మన వార్తల్లో కానీ ఎవరైనా ఏదో క్షణాన్ని ఏదో తప్పు జరుగుతుంది. అప్పుడు గ్రామంలో ఉన్న పెద్దలు వస్తారు. సరే, తప్పు అయితే జరిగిపోయింది, ఎవరు ఏమీ చేయలేరు, వారి పక్షాన నిలబడి మరి మంచి తీర్పులు ఇవ్వడానికి, ఏదో వారిని సఖ్యతపరచడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే యేసు ప్రభువు కూడా ఈ పాప పంకిలమైపోయిన మానవ జీవితాలను తిరిగి నిలబెట్టాలి. ఏ లోకము నుండి అయితే మనం వచ్చామో ఆ లోకానికి మరలా చేరుకోవాలని యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చాడండి. ఏ లోకము నుండి మనుషులు వచ్చారు? ఈ లోకములో కొంతకాలము బ్రతికి, కొంతకాలము జీవించి తిరిగి మరణముతో మనం మరొక లోకానికి వెళ్ళాలి. అందుకే ప్రకృతిలో మనం చూస్తా ఉన్నాం గొంగల పురుగును చూస్తా ఉన్నాము. చూడండి,
గొంగళ పురుగు చూస్తే మీ అందరికి ఇష్టమా అండి? అసలు ఎవరికి ఇష్టం లేదు. గొంగళ పురుగు ఎవరికి ఇష్టం లేదు. అదే గొంగళ పురుగు కొంతకాలము గూడులో ఉండి కొంతకాలానికి బయటకు వస్తే దానిని ఏమంటున్నారు ఈ సమాజం? సీతాకోకు చిలుక అంటున్నారు. అంటే ఒక రూపాన్ని మార్చుకుంది గొంగళ పురుగు. ఒక మనిషి కూడా పాపముల చేత గొంగళ పురుగు వంటి వాడైతే ఆ గొంగళ పురుగు వంటి మన జీవితాలకు సీతాకోకు చిలుక వంటి గొప్ప వెలుగునిస్తూ ఉన్నాడు గనుకనే మనం అందరము మార్పు చెందాలి ఒకరోజు. ఏమండి, చిన్నప్పుడు మన మాటలు ఎలా ఉంటాయి? ఒకలా ఉంటాయి. కొంత వయసు వచ్చిన తర్వాత, మెచ్యూర్ మైండ్ వచ్చిన తర్వాత మన మాట తీరులో చాలా మార్పు వస్తుంది. ఒక యవనస్తుడైన కుమారుడు ఇంకా చిన్నపిల్లవాళ్ళ మాట్లాడుతుంటే ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు చెప్పండి. కనుక మార్పు చెందాలి, వయసును బట్టి పరిణితి చెందాలి. ఆ పరిణితి చెందడానికి యేసు ప్రభు మనకేమిస్తున్నాడంటే ఒక అవకాశం ఇస్తున్నాడు. మేము పాపము చేయని వారు మనం అనుకోకండి. ఎవరము నాలో ఏ తప్పు లేదని ఎవరు అనుకోకండి. అందరము ఏదో క్షణాన ఎవరో మీద ఏదో పరిస్థితుల మధ్య పాపమనే చెరలో ఉన్నవారమే. ఆ చెరలో ఉన్న వారిని ప్రభు ఏం చేయడానికి వచ్చాడు? విడిపించడానికి వచ్చాడు. ప్రభు ఏం చేయడానికి వచ్చాడు? విడిపించడానికి వచ్చాడు. అందుకే నశించిపోతున్న వారిని వెదకి రక్షించాలి. వెదకి రక్షించడానికి యేసు ప్రభు భూమి మీదకు వచ్చాడు. అంతేకాదు పాపములో ఉన్న వారిని ఏమండి క్షమించమని అడుగుతున్నారు. ఒక చూడండి, ఒక భర్త కుటుంబంలో బిడ్డలు ఉన్నారు, పరిస్థితులు ఉన్నాయి, గృహము కట్టుకోవాలి, అన్నీ ఉన్నాయి. కానీ భర్త విపరీతంగా త్రాగుతూ ఉన్నాడు. కానీ అందరూ ఏమంటారో తెలుసా? నీ భర్త అమ్మ త్రాగుబోతోడు, నీ భర్త త్రాగుబోతోడు అంటున్నప్పుడు ఆ స్త్రీ అంటది తన భర్తని ఎంతో ప్రేమిస్తుంది. ఏదో ఒక రోజు మారతాడని ఎంత ఓర్పుతో కాపురం చేస్తుందమ్మా. ఏమండి, నిజంగా తెగదంపులు చేసేసుకోవాలంటే ఎంత పనండి? క్షణకాలం అయిపోతుంది. క్షణకాలంలో అయిపోతుంది. కానీ తన భర్త మారాలని కోరుకుంటుంది. అంటే ఈరోజు ప్రభు కూడా మనుషులను ఏం కోరుకుంటున్నాడో తెలుసా? మీ పాపానికి మీ మీద శిక్షను అమలు చేయాలనుకోవట్లేదు, మీకు ఒక అవకాశాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. మీరేమవ్వాలి? మారాలని కోరుకుంటున్నాడు, మార్పు చెందాలని కోరుకుంటున్నాడు. కనుకనే ప్రభు ఎందుకు వచ్చాడు అంటే నశించిన దానిని వెదకి రక్షించుటకు. ఇంకా ప్రభు ఏం చేశాడో తెలుసండి? ఆయన వచ్చిన జీవిత కాలములో తనను శిక్షించే వారిని కూడా ఏం చేశాడో తెలుసా? కొరడాలతో కొడుతున్నారు, అరచేతితో గుద్దుతున్నారు, ఆయన మోము మీద అంటే ముఖం మీద ఉమ్ము వేస్తున్నారు. వారందరినీ ఏమంటున్నాడో తెలుసా? తనను బాధించిన వారిని వీరు ఏమి చేయుచున్నారో వీరికి తెలియదు గనుక వీరిని క్షమిస్తున్నాను అంటున్నాడు. అంటే ఇదిగో పాపము చేసే వారి పక్షాన పాపానికి శిక్ష పడితే అసలు మనం ఎవ్వరము ఉండమండి. కనుకనే మనందరికీ వెసులుబాటు ఇవ్వడానికి, మనందరికీ క్షమాపణ ఇవ్వడానికి, మనందరినీ తిరిగి నశించిపోయిన మనము తిరిగి దేవుడు రాజ్యానికి చేరడానికి నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు ఎక్కడికి వచ్చాడమ్మా? భూమి మీదకి వచ్చాడు. కనుక ఆ వచ్చినటువంటి ఆ దినము ఈరోజు ప్రపంచమంతా డిసెంబర్ నెల వచ్చిందంటే ఏ దేశం వెళ్ళినా చూడండి అక్కడ క్రిస్మస్ జరుగుతుంది. లేకపోతే కమ్యూనిస్ట్ దేశాలు ఉన్నాయి. కమ్యూనిస్ట్ దేశాలంటే వాళ్ళ దేవుడు అంటేనే అసలు నమ్మరు. ఆ దేశాలలో కూడా ఈరోజు క్రిస్మస్ జరుగుతూ ఉంది. ఈరోజు ప్రపంచం అంతా కూడా ఒక సెలవు దినాన్ని కలిగి ఉంది. అది డిసెంబర్ 25 తేదీ. అంటే యేసు ప్రభువుకున్న గొప్పతనం మీకు అర్థమవుతే ప్రపంచ దేశాలలో ఆయన దేవుడుగా కొనియాడబడుచున్నాడు. ఆ దేవుడు భూమి మీదకు వచ్చాడు. ఆ దేవుడు నిన్ను క్షమిస్తాడు. నీవు ఏ స్థితిలో ఉన్నా ఆయన లేవనెత్తుతాడు, ఆయన నిన్ను బలపరుస్తాడు. రాబోయే 2025 సంవత్సరము కూడా మీ జీవితాలలో దేవుడు మీ కుటుంబాలలో సమాధానాన్ని కలుగు చేయాలని కోరుకుంటూ ఈ క్రిస్మస్ ద్వారా మీరు క్రీస్తు యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలని ఆకాంక్షిస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందామండి. దయగలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు.
నశించిపోతున్న ఆత్మల పట్ల భారము కలిగి, ఇదిగో పరలోకము నుండే దేవుడై ఉండిన ఆయన మనుషుల చేత చీదరింపబడుటకు, ఒప్పుకొనుటకు, దూషింపబడుటకు భూమి